అంటే ఇన్ ది సెన్స్ నా అసహనానికి కారణమైన విషయం ఏంటంటే కాళేశ్వరం లాంటి అవినీతి కార్యక్రమం మీద ప్రభుత్వ పరంగా ఎంతైతే గట్టి చర్యలు తీసుకోవాలో అంత జరగలేదని అనిపిస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే అవినీతి విషయంలో మేడిగడ్డ చుట్టే తిరుగుతా ఉన్నారు కదా, ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ. దట్ ఈస్ వాట్ మై వరీ ఈజ్ ఆల్ అబౌట్. ఎందుకంటే కాళేశ్వరం వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ వన్ ఆఫ్ ది మాన్యుమెంటల్ కరప్షన్ ఇష్యూ. ఇప్పుడు నాట్ ఓన్లీ బై ఆర్ పార్టీ, ఈవెన్ ది బీజేపీ ఆల్సో సెడ్, ఈవెన్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ హెడ్ సెడ్, ఈవెన్ ది బీజేపీ ప్రైమ్ మినిస్టర్ హెడ్ సెడ్ దట్ ది కాళేశ్వరం హెస్ బికమ్ ఎన్ ATM ఫర్ ది కేటీఆర్ ఫ్యామిలీ అన్నారు, కేసీఆర్ ఫ్యామిలీ అని అన్నారు. అంతమంది ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇంత కరప్షన్ జరిగిందని తెలిసిన తర్వాత కూడా దాన్ని సిబిఐకి ఎంట్రస్ట్ చేసేసి దోషుల మీద శిక్షించడం అనేది చేయకపోతే, ఇప్పుడు కోకాపాటి భూముల విషయంలో కానీ లేదా కేసీఆర్ ఏదైతే 11 ఎకరాలు తనకు కబ్జాలు పెట్టుకున్న విషయంలో కానీ ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి ల్యాండ్ డీల్స్. వీటన్నిటి నుంచి చాలా డబ్బులు వస్తాయండి ప్రభుత్వానికి. టు గెట్ ఓవర్ ది ప్రజెంట్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ది గవర్నమెంట్ కెన్ డూ. తర్వాత రెండోది ధరణి విషయంలో కూడా, ధరణి అనేది ఒక ఎట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చిందంటే చాలా దుర్భరమైన పరిస్థితి తీసుకొచ్చాయి. ధరణిని తీయక ముందు ఏదైతే పొజెసరీ కాలం రిమూవల్ అనేది ఉందో దాని వల్లనే పేద ప్రజలు తమ ఆస్తులను కోల్పోయినారు, తన భూములను కోల్పోయినారు అనే సంగతి అది ముంజేతి కంకణం. దానికి పెద్ద కమిటీ అవసరం లేదు, దాన్ని ఇది చేసుకోవడానికి ఏ రకమైనటువంటి పెద్ద ప్రణాళికాబద్ధమైన చర్యలు అవసరం లేదు. జస్ట్ ఇట్లా పవర్లోకి వచ్చిన మరుక్షణమే ఫస్ట్ ఒక రెవెన్యూ రివ్యూలోనే నిజంగా మంచి మంత్రి అయితే కూర్చొని డిస్కస్ చేసేసి, అరే ఆన్ వాట్ బేసిస్ హ్యావ్ యూ రిమూవ్ దిస్ పొజెసరీ కాలం, అసలు నువ్వు ఎట్లా జరిగిందయ్యా అని మా రెవెన్యూ సెక్రటరీని అడిగి, సార్ ఇది ఇటు జరిగింది సార్, ఈ రకమైన ప్రెషర్ పెట్టినారు, ఈ రకంగా చేసినారు అని అంటే ఒకసారి ఆలోచించేదండి. ఏమైనా 2014 కంటే ముందు పొజెసరీ కాలం ఉండగా ఏదైతే ఎవరెవరైతే భూముల ఆధీనంలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఈ పొజెసరీ కాలం రిమూవ్ అయిన తర్వాత ఎంతమంది పేద ప్రజల నుంచి భూములు కొలగొట్టినారు అనే ఒక రిపోర్ట్ మనం తెచ్చుకోలేమా? అది ఎంత పెద్ద కొన్ని గంటల వ్యవధిలో చేయాల్సిన పని. తర్వాత ఏదైతే ధరణిలో మార్పులు తీసుకొచ్చినారో, గిఫ్ట్, పార్టిషన్ డీడు, ఇట్లాంటి సెక్షన్ 4లో ఏవైతే వాళ్ళు మార్పులు తీసుకొచ్చినారో దానివల్ల చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా భూమిని 10 సంవత్సరాల క్రితమే నేను ఎవరికో అమ్మినా, కానీ ఏదో రకంగా రెవెన్యూ రికార్డ్స్లలో నా పేరే కొనసాగింది అనుకో. ధరణి వల్ల జరిగింది ఏంది అని అంటే మళ్ళా నేనే ఒక పార్టిషన్ డీడో, ఒక గిఫ్ట్ సెటిల్మెంట్ డీడో తీసుకొచ్చేసేసి ఈ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా మళ్ళా నేను ఆ భూమిని నేను నా పరమే చేసుకున్నాను, వేరే వాళ్ళకి అమ్మినాను, మళ్ళీ నానా యాగి కొట్లాటలు కథ కార్ఖానా జరిగింది. తర్వాత నిజంగా ఒక వ్యవసాయదారుడికి ఎంత భూమి ఉందో అంత భూమిని ధరణిలో రికార్డ్ చేయలేదు. తర్వాత ధరణి ఒక దుర్మార్గుల చేతిలో ఉంది, అది హస్తగతం అయిపోయింది. దాన్ని ఇమీడియట్గా మన కబ్జాలో తీసుకోవడంలో కానీ ఇట్లాంటి చాలా ఉన్నాయండి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలలో కూడా కొంత దుందుడుగా లేకపోతే మనము అమలు చేయడం అనేది ఎప్పుడు కూడా యాదకుంచుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అండి అన్నారా ఎవరికైనా.